అండ్ మీరు అన్నట్టుగా ఇంతకు ముందు ఎవరో ఒకరు మాత్రమే జాబ్ చేసేవారు. సో అబ్బాయి జాబ్ చేసేవారు, మంచి అమ్మాయి గురించి మనం నిజంగా మాట్లాడుకుంటే కాస్త డౌరీ ఎవరు ఎక్కువిస్తే వాళ్ళ పైపు ఆ ప్రొఫైల్ మొగ్గు చూపేది. బట్ ఇప్పుడు అలా కాదు, ఇద్దరు సంపాదిస్తున్నారు, ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంది. అమ్మాయి కూడా అబ్బాయి సంపాదన పట్ల కాస్త అలర్ట్ గానే ఉంటున్నారు. అంటే ఇద్దరి ఆలోచనలు హైగానే ఉంటున్నాయి. ఇప్పుడు ఏదైతే డెవలప్మెంట్ హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, వైజాగ్ కానీ ఇలాంటి సిటీలో ఇద్దరు భార్యాభర్తలు జీవించాలంటే ఇద్దరు జాబ్ చేయాల్సి వస్తుంది. ఒకరు జాబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు డైలీ మంత్లీ ఇన్కమ్ అనేది సరిపోవట్లేం లేదు. అందువల్ల పిల్లల ఆలోచన ఏంటంటే ఇద్దరు జాబ్ చేస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్కి సెట్ అవుతుందని వాళ్ళ అభిప్రాయం. పేరెంట్స్ కానీ పిల్లల ఆలోచనలు ఆ విధంగా ఉన్నాయి. అంటే తప్పు కాదు కానండి, వాళ్ళ కోరికల్లో కూడా చేంజెస్ వచ్చాయి. బికాస్ ఆఫ్ ఈ సోషల్ మనం చూస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక సొంత ఇల్లు ఉండాల్సిందే, ఒక కారు ఉండాల్సిందే, లేదా బ్రతకలేని పరిస్థితులు వచ్చేసాయి. రెంట్లేమి 10,000 20,000 కూడా లేదు. డబుల్ బెడ్రూమ్ తీసుకున్నామంటే హైదరాబాద్ లాంటి ఏరియాలో 30-40 వేలు పెట్టలేనిదే రెంట్ ఉండలేని పరిస్థితి. మరి వాళ్ళ శాలరీ ఎంత ఉండాలి? మినిమం 1 lakh ఎబోవ్ ఉంటేనే బాగుంటుంది అనేది పిల్లల ఆలోచన. అదే విధంగా ఇద్దరు ఆలోచన అదే విధంగా ఉన్నది. ఓకే.